ముంబాయి పేలుళ్ళు, ముంబాయి కాల్పుల ఉదంతానికి సంబంధించి కసబ్కి ఉరిశిక్ష పడేదాకా వాదించినటువంటి ఉజ్వల్ నికమ్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడయ్యారు. నామినేటెడ్ కోటాలో మోడీ సర్కార్ ప్రపోజ్ చేయటం, రాష్ట్రపతి నామినేట్ చేయడంతో ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడవుతున్నారు. అయితే ఇప్పుడు ఒక కీలకమైన అంశాన్ని ఆయన గతంలో కోర్టులో వాదించారు, ఇప్పుడు బయట మాట్లాడారు. సంజయ్ దత్ కనుక కాస్త బాధ్యత పాటించి ఉంటే ముంబై పేలుళ్ళు ఆగి ఉండేవి. అదేంటి సంజయ్ దత్కి ముంబై పేలుళ్ళకి సంబంధం ఏంటి అంటే, మార్చి 12, 1993 ముంబైలో వరుస పేలుళ్ళు జరిగితే ఈ ఘట్టకి కొన్ని రోజుల ముందే సంజయ్ దత్ నివాసానికి అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేం వెళ్ళాడు సంజయ్ దత్తుని కలుసుకోవడానికి. అతను వ్యాన్ ఒకటి వేసుకెళ్ళాడు. ఆ వ్యాన్లోనే ఈ ముంబై పేలుళ్ళకి, ముంబై కాల్పులకు ఉపయోగించినటువంటి AK-47లతో పాటుగా అనేక తుపాకులు, హ్యాండ్ గ్రెనేడ్లు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ సంజయ్ దత్